హలో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ని స్నాప్సీడ్ యాప్లోకి తీసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించిన ఇమేజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసి డబుల్ ఎక్స్పోజర్ ఉంటుంది, అందులోకి వెళ్ళి యాడ్ ఫోటోని క్లిక్ చేసి మనం ఏది సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఐకాన్ ట్యాప్ చేసేది ఫుల్ పెట్టి రైట్ బటన్ ప్రెస్ చేయాలి. మళ్ళీ పైన ట్యాప్ చేసి ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేసెస్ మనం ట్యాప్ చేసి ఇక్కడ ట్యాప్ చేసి మనం ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేయాలనుకుంటున్నామో అక్కడక్కడ ఇది మొత్తం 0 పెట్టేసి ఇలా చేస్తే అంత బ్యాక్గ్రౌండ్ అక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా చేయాలి. ఇలా మొత్తం కట్అవుట్ మొత్తం చేసుకోవాలి. మన బాడీకి చుట్టూలుగా ఉన్న మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలా టోటల్గా కట్ చేసుకోవాలి. నేను వీడియోని స్టాప్ చేసి కట్ చేసి మళ్ళీ వీడియోలోకి వస్తాను. అందుకోసం మీరు టైం వేస్ట్ కాకూడదని ఇలా చేస్తున్నాను. ఇలా మొత్తం అంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ అయిపోవాలి. అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో ఫోటో దిగినట్టు కొట్టాలి. ఇలా ఉంటే ఫోటో అంటే ఎడిట్ చేయడానికి బాగుంటుంది. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ పెన్సిల్స్ మనం ట్యాప్ చేసి ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసి మళ్ళీ డబుల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళాలి. మళ్ళీ యాడ్ ఫోటో క్లిక్ చేసి మనం మన బాడీ మీద ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ మన షర్ట్కు సరిగ్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేసి ఫుల్ పెట్టుకొని రైట్ మార్క్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్కన ట్యాప్ చేసి ఇక్కడ మన షర్ట్ మొత్తం అక్కడ బ్యాక్గ్రౌండ్ మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వచ్చేలా ఎక్కడెక్కడ షర్ట్ ఉంటే అక్కడక్కడ మొత్తం 100% పెట్టుకుని టోటల్గా షర్ట్ మొత్తం వేసేయాలి. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం మన షర్టుకు అంటే ఎక్కడ మిస్ కాకుండా మొత్తం షర్టు ఎంత పెట్టుంటుందో అంతా మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఉన్న రైట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన ట్యాప్ చేసి మళ్ళీ డన్ సింబల్ని ప్రెస్ చేస్తే ఫోటో సేవ్ అయిపోతుంది.